సంపాదించుకోరు, పంపకాల కాడ తేడా వచ్చింది, వాడు బయటకు పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిండు. గట్లుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. సో అయితే ఇక్కడ హరీష్ రావు వీళ్ళంతా అంత దొంగలే, వాడు జరిగిన విషయం వేరు. ఇక్కడ ఈయన మీకు మొత్తం ఫోకస్ ఇటు షిఫ్ట్ చేసేసి తర్వాత ఏదైతే ఇప్పుడు హరీష్ రావును ఒక రకంగా బయట తప్పించడానికి ఒక అవకాశంతో పాటు తెలంగాణ సమాజం అంతా వేరే సైడ్ పోతుంది కదా. ఇప్పుడు మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళంతా ఇక బీసీ సంఘాలని, అన్ని దళిత సంఘాలని అన్ని రకాలుగా వీళ్ళకి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఈ మేధావి వర్గం కానీ, ఉద్యమకారులు, కళాకారులు, నిరుద్యోగులు, బీసీలు, మహిళలు, దళితులంతా వేరే సైడ్ షిఫ్ట్ కాకుండా ఉండడం కోసం కవితను రంగంలో దించి కవిత ఈ బాధ ఎత్తుకునేలాగా చేసిరు. మళ్ళా ఇప్పుడు కవిత ఏం చేస్తుంది, నా దళితులు అంటుంది, నా బీసీలు అంటుంది, నా మహిళలు అంటుంది, నా దళితులు అంటుంది, నా బీసీలు అంటుంది, నా ఉద్యమకారులు అంటుంది, నా కళాకారులు అంటుంది. రాదన్న ఎటు చూడు, ఎవరు ఎత్తున్నా ఆడి వినబడుతుందా? ఇక్కడ నిరుద్యోగులు అంటుంది, మేధావి లోకాన్ని అంటుంది. అవన్నీ పేరెత్తుకొని ఏం చేస్తుందంటే అంటే ఇవన్నీ సరే కొంత దీంట్లోకే ఒక 30% అన్న ఎంతో కొంత మూట కట్టుకుని ఇట్లా తీసుకొస్తే టైంకు అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏమైనా తిడుతున్నారు, ఎవరు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ తిడుతున్నాం. ఇక్కడ చాలా లాజిక్ ఆలోచించుకొని ఇప్పుడు కొట్టుకున్నా మేమే, తిట్టుకున్నా మేమే అని ఊర్లలో ఒక సామెత ఉంటుంది, అవునా కదా? ఓ పాలల దగ్గర ఏమైనా పంచాయతీనో రాజకీయం విషయంగా వస్తానో పండుగ వస్తేనో మన పెద్ద మనుషులు కూడా పోయి ఊకిస్తారు. ఎంత అనుకున్నా ఎంత ఇది చేసినా మీరు గూడు ఉండాలి, మీరు రక్త సంబంధం కాదా అని ఒక పెద్ద మనుషులు ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు ఎన్నిసార్లు కొట్టుకున్నా మళ్ళీ ఒకటి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, మీరు ఎన్ని రోజుల్లో ఒకటే. అట్లనే కవిత ఈ గ్యాంగ్ అంతా కూడా గిదే, ఎన్ని రోజులు చేసినా మళ్ళీ వాళ్ళంతా ఒకటే, ఇట్లా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ కవితతోటి. ఇక్కడ ఈ మేధావి లోకం అంతా ఇటు తీసుకొచ్చి రాదని ఇక్కడ ఆపు ఒకసారి, ఇది కటింగ్ చేసుకో.